వర్తమానాన్ని వాక్య సందేశం నిమిత్తం దైవ సేవకుడికి అప్పగిస్తున్నానండి. పాస్టర్ గారికి వందనాలు, అలాగే చేయవలసిన అందరూ కూడా వందనాలు చేస్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృప ద్వారా మళ్ళా మనమందరము కూడా మరి జీవము కలిగినటువంటి దేవుని మందిరములో ఈ రీతిగా దేవుని ఆరాధించి గణపరచడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప ధన్యతను బట్టి దేవాదేవునికి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగి ప్రభు పాదాల చెంత చేరినటువంటి విశ్వాసులైన మీ అందరికీ కూడా వందనాలు. మరి ఇంతవరకు కూడా మరి నడిపించినటువంటి పాస్టర్ గారికి కూడా వందనాలు. అలాగే సకాలంలో వచ్చి దేవుని వాక్య పరిచర్యలో ధనలక్ష్మి సహోదరికి, అలాగే ప్రార్థనలో దివ్య సిస్టర్ కూడా ప్రభు పేరు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపను బట్టి మరి ఈ పండుగ హడావిడిలో మనకి లేకపోయినా అది కాస్త మనకి అంటుకుంటా ఉంటది కదా. మరి ఊర్లు వెళ్తా ఉంటారు చాలా మంది సెలవులు కదా, పిల్లలతో తన కుటుంబాలతో గడుపుదామని వెళ్తూ ఉంటారు. మరి అందు నిమిత్తమే మరి ఇంకా ఒక ఆరాధనే ఉంచాం. సంఘం కూడా ఖాళీగా సంఘాలు కనబడుతూ ఉంటాయి, ఎందుకంటే దాని తాలూకా ఎఫెక్ట్లు మనకి ఉంటాయి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మరి కుటుంబాలతో కలిసి సంతోషించడంలో తప్పులేదు, కానీ మరి ఊరు కాని ఊరు వేరే ఊరు వెళ్తున్నాం కదా అని చెప్పేసి మన విశ్వాసాన్ని ఎవరు చూడలేదులే, జాగ్రత్తగా అన్ని కానియచ్చు, సినిమాకి వెళ్ళిపోవచ్చు, నాకు జాగ్రత్త కళ్ళు తాగేయచ్చు, లేకపోతే ఇంకేదో పర్వాలేదు గట్టిగా అన్ని చేసేయచ్చు అని అనుకోవడానికి లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభు దృష్టి నీతో ఉంటుంది. కాబట్టి నువ్వు వెళ్ళి వారితో కలిసి సంతోషించడంలో తప్పులేదు, కానీ ఏ విధమైనటువంటి పాపము నీకు అంటుకోకుండా, ఎటువంటి విగ్రహారాధనతో కూడినటువంటి పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన, ముఖ్యంగా ఈ సీజన్ లో పితృ పారంపర్యమైనటువంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా. ఆ మూలలు పెట్టడము, తర్వాత మరి వాళ్ళని కిందకి దించుతారో ఏమో నాకు తెలియదు, కానీ వాళ్ళ ప్రియమైనటువంటి దేవుడు అటువంటి వాటిలో మటుకు ఖచ్చితంగా నీ పాలు భావించుకోవడానికి వీల్లేదు. సో వెళ్ళు, వారితో సంతోషించు, ఆనందంగా గడుపు, మంచిది. కానీ ఎటువంటి పాపము కానీ ఎటువంటి ఈ ఇతర వ్యర్థ ప్రవర్తన అనేటువంటిది నీకు అంటుకోకుండా నీవు జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని ఇది మా పండుగ కాదు, మేము రాము, మీరని మనం వెలివేసుకెళ్ళాలని మాట్లాడడానికి కాదు. దయచేసి గమనించాలని మనవి చేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, ఈ నూతన సంవత్సరంలో దేవుని సన్నిధిలో మనం కొనసాగుతున్నాం. దేవుడు గొప్ప వాగ్దానాలను ఇచ్చి మనల్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము జీవించడు, గాని దేవుని నోటి నుండి వచ్చినటువంటి ప్రతి మాట వలన కూడా జీవిస్తాడు.
కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా మన శుక్రవారం కూడా మనము ధ్యానం చేసాం. మనకి బలము కావాలి, అది ఆత్మీయమైనటువంటి బలముగా ఉండాలి. శారీరక బలం ఎక్కడెక్కడ మనకి శోధనల నుంచి తప్పించలేదు, కానీ శ్రమల నుండి మనం ఎదుర్కొనేటువంటి గొప్ప శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆత్మీయ బలము నుంచే. దేవుడిచ్చేటువంటి ఆ గొప్ప బలము చేతనే మనము దానిని పొందుకోగలం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఆ బలము కొరకు మనము ప్రాకులాడాలి. నిత్యము కూడా దేవుని సన్నిధిలో గడుపుతూ దేవునితో సహవాసం చేస్తూ ముందుకు సాగిపోవాలి. కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆ వాగ్దానాలు ఖచ్చితంగా మన జీవితాల్లో ఆయన నెరవేరుస్తాడు. వాగ్దానము నెరవేర్చబడాలి అంటే మన జీవితాలు ఏ విధముగా మనము కట్టుకోవాలి, ఏ విధమైనటువంటి లక్షణాలను మనము కలిగి ఉండాలి. ఈ విషయం గురించి ఈరోజు మూలవాక్య భాగముగా చదువుకున్నటువంటి 105వ దావీదు కీర్తన 42 నుండి 45 వరకు ఉన్నటువంటి లేఖన భాగమును చదవగా మనము విని ఉన్నాం. చూడండి, 46వ వచనం. ఎలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకుని ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరుచుకున్న వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించెను. హల్లెలూయా. దేవుని వాగ్దానాలు పరిశుద్ధ వాగ్దానాలు. ఏమంటే ఎంత చక్కని మాట. దేవుని వాగ్దానము పరిశుద్ధమైనటువంటిది. అందులో ఏ విధమైనటువంటి అపరిశుద్ధత అనేటువంటిది ఉండదు, కల్మషం అనేటువంటిది ఉండదు, పక్షపాతం అనేటువంటిది ఉండదు, పాపం అనేటువంటిది ఉండదు. మానవుడు చేసినటువంటి రీతిలో వాగ్దానాలు కావవి. అవి పరిశుద్ధమైనటువంటి వాగ్దానాలు. అవి ఆ పరిశుద్ధమైనటువంటి వాగ్దానాలను మనము స్వతంత్రించుకోవాలి. ఆ పరిశుద్ధమైనటువంటి వాగ్దానాలను మనము పొందుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మనం రాస్తూ ఉన్నాడు చూడండి, అబ్రహామును జ్ఞాపకము చేసుకుని ఆయన తన ప్రజలను సంతోషముతో తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహముతోను. రెండు మాటలు మనకి కనబడుతూ ఉన్నాయి. 43వ వచనంలో ఆయన తన ప్రజలను సంతోషముతోను, తన ప్రజలను ఎవరంటే వారు ఇశ్రాయేలీయులు. ఆయన ప్రజలు ఇశ్రాయేలీయులు. తర్వాత మరొక మాట రాస్తున్నాడు, తాను ఏర్పరుచుకున్న వారిని ఉత్సాహధ్వనితోను. ఏర్పరచుకున్న వారు ఎవరు? మనమే. మనం పిలిచాడు ఆయన. కాబట్టి తన ప్రజలను తను ఏర్పాటు చేసుకున్నటువంటి వారిని సంతోషముతోనూ ఉత్సాహధ్వనితోనూ మనల్ని నింపుటకు ఆయన మనల్ని అంటే బంధకముల నుండి దేవుడు మనల్ని విడిపించాడు. హల్లెలూయా. అనేకమైనటువంటి బంధకాలు ఉంటాయి. ఆ బంధకాల్లో ఒక బంధకము అనారోగ్యం అనేటువంటి బంధకం. నువ్వు నిజంగా జైలుకి వెళ్ళకపోవచ్చేమో కానీ హాస్పిటల్కి వెళ్ళడం కూడా మనకి అది ఒక బంధకమే కదా. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యామనుకోండి, మనం ఏమని అనుకుంటామంటే, అయ్యో ఎప్పుడు నేను ఈ యొక్క హాస్పిటల్ నుంచి నేను డిశ్చార్జ్ అవుతానా, ఎప్పుడు నేను ఇంటికి వెళ్తానా, ఎప్పుడు ఇంటి దగ్గర నుంచి మళ్ళీ మందిరానికి వెళ్తానా కదా. అంటే హాస్పిటల్ అనేటువంటిది కూడా ఒక బంధకమే. కానీ మన దేవుడు బంధకములలో నుండి విడిపించేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ఆ బందీ గృహములో నుంచి విడిపించేటువంటి దేవుడు ఆయన. గత వారము దేవుడు సంఘములో చాలా గొప్ప కార్యాలని దేవుడు చేశాడు. ప్రత్యేకంగా మరి
పిల్లి వరలక్ష్మి గారిని మరి దేవుడు మళ్ళా స్వస్థపరిచి మళ్ళా హాస్పిటల్ నుంచి మరి మరణపాయం నుండి దేవుడు తప్పించి మరి దేవుడు తన సన్నిధిలో నిలవబెట్టి ఉన్నాడు. హల్లెలూయా చెప్పరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే ప్రకారముగా మరి గతంలో జయలక్ష్మి, మన రంగుల లక్ష్మి సాలిపేట వారి యొక్క కుమార్తెకి దేవుడు ఇచ్చినటువంటి కుమార్తె లిహిల, ఆ బిడ్డకి పేగు అంటుకొని మరి ఆమె చాలా చిన్న బిడ్డ చాలా కడుపు నొప్పితో బాధపడుతుండేటువంటి, చాలా సార్లు వైద్యం దగ్గరికి వెళ్ళారు. కానీ ఆ యొక్క సర్జరీ చేయాలి అని చెప్పినప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఆ సర్జరీ చేసిన సమయంలో ఆ ముందు రాత్రి ఆ తర్వాత రోజు ఫోన్ చేసి ప్రార్థన కోరి ఉన్నారు. ప్రార్థన చేస్తున్న దేవుడు అద్భుత రీతిగా ఆ యొక్క బిడ్డని స్వస్థపరిచి ఆ యొక్క ఆపరేషన్ అంతట్లో కూడా దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. సహోదరి ఎస్ నిరీక్షణ సహోదరి మన జ్ఞానాపురం, మరి ఆ బిడ్డకి ఉన్నటువంటి గైనిక్ సమస్య ద్వారా మరి డాక్టర్ ఆపరేషన్ చేయాలని చెప్పినప్పుడు గత వారంలో ఆ యొక్క గోసాల హాస్పిటల్లో ఆపరేషన్ జరిగింది. దేవుడు అద్భుతంగా దేవుడు తన కృప ద్వారా ఆపరేషన్ సక్సెస్ అవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. అలానే కొమ్మాదిలో నూతనంగా వస్తున్నటువంటి విశ్వాసులు అరుణ, లాజరు మన సాక్ష్యం కూడా చెప్పారు కదా. ఆ రోజు వారి తండ్రి గారికి ఆ యొక్క కడుపులో లివర్ తాలూకా సమస్య ఏదో ఉన్నప్పుడు అక్కడ ఆపరేషన్ చేయాలని కోరారు. మరి మొన్న శుక్రవారం దినాన్ని అక్కడ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అంతట్లో కూడా దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలా మనము చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి కార్యాలను దేవుడు చేసి ఆ బందీ గృహములో నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. మరి ఈ మధ్య కాలంలో మరి ఆ సహోదరి గ్రేసమ్మ గారి యొక్క కుమారుడు భానుతేజ విషయంలో దేవుడు ఆ భయంకరమైనటువంటి హైదరాబాద్ లో వారు ఎంతో నరకయాతన వారు అనుభవించారు. కానీ దేవుడు మరలా క్షేమంగా గృహానికి చేర్చాడు. అలానే గతంలో భాగ్య సిస్టర్ యొక్క తల్లి గారికి కూడా ఆపరేషన్ విషయంలో దేవుడు సహాయం చేశాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక విధాలుగా దేవుడు స్వస్థత ఇచ్చి మళ్ళా ఆపరేషన్ థియేటర్ లో నుంచి, హాస్పిటల్లో నుంచి దేవుడు మళ్ళా వెలుపలికి రప్పించాడు. నిజంగా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. హల్లెలూయా. తన అద్భుతమైనటువంటి వాగ్దానాలతో దేవుడు మనల్ని నింపుతూ ఉన్నాడు, నడిపిస్తూ ఉంటున్నాడు. ఇంకా చిన్న చిన్న అనారోగ్యాలు చాలా ఉన్నాయి. కుమారు విషయంలో మరి గతంలో హవీలా సిస్టర్ చాలా తీవ్రమైనటువంటి బలహీనత ఏర్పడినప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. సతీష్ చొక్కాలు ఉదయం గారి పెద్ద కుమారుడు, ఆ బిడ్డ దేవుని సన్నిధికి రావడానికి స్వస్థపరిచాడు. ఇలా చెప్పుకుంటూ పోతే నా పేరు చెప్పలేదని మీరు అనుకోకండి. కానీ దేవుడు అద్భుతంగా తన కార్యాలని జరిగిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. వాగ్దానము మన జీవితాలు నెరవేరుతున్నాయి. ఆయన వాగ్దానము పరిశుద్ధమైనటువంటి వాగ్దానము. అది లోక సంబంధమైనటువంటి వాగ్దానము కాదు. లోకులు ఇచ్చేటువంటి వాగ్దానము కాదు. అందులో పక్షపాతం ఉంటది, అందులో స్వార్థం ఉంటది, స్వార్థాపేక్ష ఉంటది, అందులో పాపం ఉంటది, అందులో నాకేంటి అనేటువంటి స్వార్థంతో వారు వాగ్దానాలు చేస్తారు. కానీ ఆ వాగ్దానాలు నెరవేర్చరు కదా. కొంతమంది సొంత భర్తలే వాగ్దానాన్ని నెరవేర్చుతారు. భరించేవాడు భర్త అంటారు, కానీ భర్త ద్వారా చాలా తిప్పలు పడతా ఉంటారు, చాలా బాధలు పడతా ఉంటారు. భార్య ద్వారా చాలా బాధలు పడతా ఉంటారు, బిడ్డల ద్వారా చాలా బాధలు పడతా ఉంటారు, అత్తమామల ద్వారా చాలా బాధలు పడుతూ ఉంటారు, కోడల ద్వారా చాలా బాధలు పడుతూ ఉంటారు. కానీ దేవుడు తన పరిశుద్ధ వాగ్దానమును ఎప్పుడూ కూడా ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. హల్లెలూయా. అలాగే మన దైవమ్మ గారి యొక్క తల్లి గారు, ఆమె ఆపరేషన్ విషయంలో కూడా దేవుడు సహాయం చేశాడు. కాబట్టి
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అద్భుత కార్యాలు సూర్యడమ్మ గారి విషయంలో ఇలాగ చెప్పుకుంటూ పోతే మీరు శుక్రవారం పూట వస్తే ఇవన్నీ తెలుస్తా ఉంటాయి. శుక్రవారం రారు కాబట్టి మీకు సాక్ష్యాలు వినేటువంటి టైము, ఆరాధన టైము లో అవన్నీ కుదరటం లేదు కదా. సాక్ష్యాలు చెప్పి ఆరాధన చేయాలంటే ఇంచుమించు 3 గంటల పైన మీరు కూర్చోవాలి. 3 గంటలు ఎక్కడ కూర్చుంటారు? ఆ 2 గంటల్లోనే 1 గంట బొర్రు కదా, 1 గంట మళ్ళా ఆలస్యం కదా, ఇంకేమి ఆరాధన చేస్తారు. అందుకే కొన్ని సంఘాల్లో కొన్ని చర్చిలో 1.5 గంటన్నరే ఆరాధన, స్తుతి ఆరాధన, వాక్యము, ఆశీర్వాదం, కానుక, ఆశీర్వాదం, అంతే. మిగతా ఏమి ఉండవు. కానీ మరి బాప్టిస్ట్ సంఘాల్లో ఖచ్చితంగా ఆరాధన క్రమాన్ని జరిగించాలి. ఆరాధన క్రమం అనేటువంటిది ఉండాలి. పితృపుత్ర దగ్గర నుంచి, పిలుపు దగ్గర నుంచి, ఉత్తర ప్రత్యుత్తరాలు ఇంకా మనం చేయటం లేదు. ఉత్తర ప్రత్యుత్తరాలు, ఆంధ్ర క్రైస్తవ కీర్తన ఖచ్చితంగా పాడాలి. బేసిక్ ఉండేటువంటి సంఘముగా ఉండాలి మన సంఘం. బేసిక్స్ లేని సంఘాలు చాలా ఉన్నాయి. కొంతమందికి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడమని చెప్పండి, కొన్ని సంఘాలకి వెళ్ళి చిన్న చిన్న సంఘాలకి వాళ్ళకి అస్సలు ఆంధ్ర క్రైస్తవ కీర్తన ఒక్క పాట అంటే ఒక్క పాట కూడా రాదు. బేసిక్స్ ఉండవు మాట. ఏదో 4 పాటలు, ఏదో 4 కొత్త పాటలు, ఏదో 4 పాటలు అలా గడిచిపోతూ ఉంటది. కానీ బేసికల్ గా ఉండాలి సంఘాలంటే. ఆరాధన క్రమాలు ఉండాలి. సిస్టమేటిక్ గా ఒక ఆరాధన జరగాలి. అలా జరగడానికి మరి ప్రయత్నం చేస్తూనే ఉంటూ ఉన్నాను. అలాగే దేవుని సంఘాన్ని నడిపిస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను తెలియజేస్తున్నాను, దేవుడు మనకి పరిశుద్ధ వాగ్దానము దేవుడు మనకి చేస్తున్నాడు. ఆ పరిశుద్ధ వాగ్దానము మనం జీవితాల్లో నెరవేరాలంటే మనం ఏం చేయాలి? చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి చదువుకుంటే, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, ఆమేన్, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనముగా ఉండి బలపరచబడి యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. హల్లెలూయా. చూడండి ఎంత చక్కని మాటలకు రాస్తున్నారు. వాగ్దానములు వారి జీవితాల్లో నెరవేరాయి. దేని ద్వారానో తెలుసా? మొట్టమొదటిగా విశ్వాసము ద్వారా. హల్లెలూయా. విశ్వాసము అనేటువంటిది క్రైస్తవునికి చాలా అవసరము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యమైన వాక్యం తెలియజేస్తా ఉంది. పైన ఎవరిని కూర్చొనివ్వకండి. శ్యామ్ గారు కింద ఖాళీగా ఉందని పంపించండి. కొంతమంది ఎవరు పెట్టు పైకి వెళ్ళిపోయారు. కింద ఖాళీగా ఉంది, కిందన కూడా ఖాళీగా ఉంది, కిందకు వచ్చేసేయండి. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, ఇదిగో విశ్వాసం అనేటువంటిది అవసరమా? విశ్వాసమే మనకి పునాది. ఈ విశ్వాసంతో ఏం చేశారంట? రాజ్యాలను జయించారంట, నీతి కార్యములు చేశారంట, సింహాల నోళ్లను మూయించారంట, అగ్ని బలమును చల్లార్చారంట, ఖడ్గధారను తప్పించుకున్నారంట, బలహీనము నుండి బలపరిచారంట, యుద్ధంలో పరాక్రమశాలు అయ్యారంట, అన్యుల సేనలను పారద్రోలారంట. హల్లెలూయా. ఇవన్నీ దేని ద్వారా జరుగుతున్నాయి? విశ్వాసము ద్వారా, నమ్మిక ద్వారా. ఈరోజు నీ జీవితంలో విశ్వాసం ఉండాలి. నా దేవుడు ఖచ్చితంగా నన్ను లేవనెత్తుతాడు, ఖచ్చితంగా ఆయన నన్ను బలపరుస్తాడు, ఖచ్చితంగా ఆయన తన కృప ద్వారానే ఆయన మనల్ని రక్షిస్తాడు. ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు, వాగ్దానము చేసి నెరవేర్చేటువంటి దేవుడు. ఈ 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల గురించే. మీరు ఇంటికి పోయిన చదవండి. ఖచ్చితంగా ఆయన వాగ్దానాలు
విశ్వాసుల జీవితంలో ఏ విధముగా ఆయన నెరవేరుస్తూ ఉన్నాడో ఇక్కడ మనకి 11వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. కాబట్టి నీలో విశ్వాసం ఉండాలి. దేవుడు జరిగిస్తాడేంట్లే, దేవుడు స్వస్థపరుస్తాడేంట్లే, దేవుడు చేస్తాడేంట్లే అనేటువంటి ఆలోచన నీకు ఉండడానికి వీల్లేదు. ఖచ్చితంగా దేవుడు తన కార్యాలను ఆయన జరిగిస్తాడు. నీలో విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. అపనమ్మకం, అవిశ్వాసం అనేటువంటి నీలో ఉంటే తీసివేసేయండి. ఖచ్చితంగా వాగ్దానం పట్టుకొని అడుగు ప్రభుని జీవితంలో వాగ్దానము నెరవేరుస్తాడు. వాగ్దానములు నాలో నెరవేరేను, విమోచించి నాకిచ్చితివే. వాగ్దానములు నాలో నెరవేరేను, విమోచించి నాకిచ్చితివే. భక్తుడా నాకు సగితివి, విమోచించి ప్రాణప్రియుడా యేసు రాజా, అర్పిస్తున్నా హృదయార్పణ. ప్రాణప్రియుడా యేసు 565వ పాట. అర్పిస్తున్నా హృదయార్పణ. ఒకసారి బైబిల్ ఎత్తమంటాను కదా, ఈసారి పాఠ్య పుస్తకాలు ఎత్తండి ఒకసారి. ఎంతమంది తెచ్చారు? పైన ఏమి కనబట్లా. బైబిల్కి మనకి ఇది లేదు, పాఠ్య పుస్తకం ఎక్కడ అనుకుంటారా? బైబిల్లో ఉండవు చేతిలో. ఈ నూతన సంవత్సరంలో వాగ్దానాలు అన్నవే తప్ప మనం ప్రభుత్వ వాగ్దానం పాఠ్య పుస్తకాలు తెచ్చి అలా పట్టుకెళ్ళిపోవడం కాదు, ఓపెన్ చేసి చదవాలి. నువ్వు ఓపెన్ చేసి పాడితే వస్తుంది, లేకపోతే నీవు బెబ్బే, నీ తర్వాత తరం కూడా బెబ్బే. నీకేం నేర్పిస్తావు నీ పిల్లలకి? నీకే రాదు. బైబిల్ ఉండదు చేతిలో, పాటల పుస్తకం ఉండదు. ఎక్కడికి వెళ్తున్నావు? మార్కెట్ గా, చెన్నై షాపింగ్ మాల్ గా? వాళ్ళ చేతిలోనే ఉంటాయి పెద్ద బ్యాగులు. నీ చేతిలో బైబిల్ ఉండదు, పాటల పుస్తకం ఉండదు. ఏదో వస్తున్నాం, కూర్చున్నాం, మళ్ళీ వెళ్ళిపోతున్నాం అంతే. ఎలాగొస్తాయి వాగ్దానాలు? 565వ పాట. వాగ్దానము నాలో నెరవేరేను, విమోచించి నాకిచ్చితివే. వాగ్దానము నాలో నెరవేరేను, విమోచించి నాకిచ్చితివే. పాడేదను ప్రహర్షింతును, హల్లెలూయా హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పిస్తును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతో హృదయపూర్వకతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పిస్తును నా హృదయార్పణ. హల్లెలూయా. వాగ్దానములు మన జీవితాల్లో నెరవేరాలంటే విశ్వాసము ద్వారా. నీ కుడి పక్కన యెహోవా నీకు సహాయకుడిగా ఉండును అనే వాగ్దానం ఉందనుకోండి, ఆ వాగ్దానం నువ్వేం చేయాలా? విశ్వసించాలా.
ఆ వాగ్దానాన్ని పట్టుకొని నీవు ప్రార్థన చేస్తే అప్పుడు నీ మీద లేచేటువంటి శత్రువుల యొక్క నోళ్లను ఆయన మోయిస్తాడు. నీలో విశ్వాసం లేకపోతే ఆ సింహాలు ఖచ్చితంగా నీ మీద దాడి చేస్తాయి, ఖచ్చితంగా సింహాలు నీ మీద పడతాయి. విశ్వాసం ఉండాలి. గడిచినటువంటి మంగళవారం నేను ఒక మన కల్వరి క్రైస్ట్ చర్చ్ యొక్క ఓపెనింగ్ కాదు 18వ వార్షికోత్సవంలో దేవుని వాక్యాన్ని నేను అందించాను. దేవుని వాక్యం అందించిన తర్వాత అందరూ ఒక్కొక్కరు వెళ్ళిపోతా ఉన్నారు. వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ లో కొంతమంది ప్రార్థనలు చేయించుకోవడానికి వచ్చారు. ఒక హైందవ సహోదరు కూడా వచ్చింది, ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని ఆమె అక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత ఎదురుగా నిలబడిన తర్వాత పక్క ఆవిడ చెప్తా ఉందన్నమాట, పాస్టర్ గారు ఈవిడికి ప్రార్థన చేయండి రక్షణ పొందడానికి. అంటే వాళ్ళు ముందేమీ చెప్పలా, ఆవిడ తాలూకా స్టోరీ తర్వాత చెప్తున్నారు. ఈలోగా నేను ఆమె వైపు చూసి, అమ్మ నువ్వు దేవుని సన్నిధికి రా, యేసు క్రీస్తు ప్రభువారు నిన్ను రక్షిస్తాడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు అన్నాను. దబ్బని పడిపోయింది కాలు మీద. ఆమె ఎలాగ తిరిగి దబ్బని పడిపోయింది కాలు మీద. పడిపోతే అప్పుడు పక్క ఆవిడ చెప్తా ఉందన్నమాట, మాస్టర్ గారు ఆవిడ మీద ఎప్పుడు గాలి పడతా ఉంటుంది, దయ్యం పడతా ఉంటుంది, రాత్రులు పడుకోదు. పడిపోయిన తర్వాత ముందు చెప్పలా, ముందు మామూలుగా ప్రార్థన చేయించు. దేవుడు డబ్బేలు మన కాళ్ళ దగ్గర పడిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డగా వెంటనే ఆమె మీద చేసి, ప్రభా ఈ బిడ్డను మీరు స్వస్థపరచండి, దయ్యములను మీరు పారద్రోలండి, దయ్యములను మీరు గద్దించండి అంటే అప్పటికి చుట్టుపక్కల కొంత దూరం వెళ్ళిపోయారు. ఏమంటే యేసు నామములో ప్రార్థన చేస్తాము. దేవుడు మళ్ళా 2 నిమిషాల తర్వాత ఆమె లేచింది. లేచిన తర్వాత అమ్మా ఇదిగో దేవుని సన్నిధికి రా, దేవుని ఆలయానికి రా, వాక్యాన్ని విను అన్నప్పుడు ఆ దయ్యం అక్కడ అలాగ పడిన తర్వాత మళ్ళా లేపిన తర్వాత మరి ఆమెను విడిచిపోయినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ విషయాన్ని నాకు తెలియదు, రవి రికార్డ్ చేశాడు, నేను రవిని తీసుకెళ్ళాను కూడా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలుగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, అదే నా ప్రభు సేన అనేటువంటి దయ్యాన్ని గడగడలాడించినటువంటి ప్రభు అనేటువంటి ఆ సత్యాన్ని మన నరనరాల్లో కూడా మనం వినుమడింప చేసుకోవాలి. నా ప్రభు ముందు దయ్యాలు గడగడలాడాయి. నా ప్రభు ముందు అవి పాదాలకు నమస్కరించాయి. ఆ దయ్యాల కన్నా గొప్ప దేవుడు నా ప్రభు. దయ్యాలు గడగడలాడతాయి అనేటువంటి ఆ ఆలోచన, ఆ విశ్వాసం అనేటువంటిది నీలో ఉండాలి. అంతేగాని అమ్మో దయ్యమా, అమ్మో అపవిత్రాత్మ పడిందా, అమ్మో ఇదా అదా అని చెప్పి మనం ముందుగానే మనం భయపడిపోతే నీలో విశ్వాసం ఏమైంది? సనగిలిపోతే ఆ దయ్యం వచ్చి నేను వీళ్ళేదో బాగుందని నీ ఇంట్లోకి వస్తుంది, అంటే నీ గుండెలోకి వస్తుంది అన్నమాట. కాబట్టి నీలో ఆ విశ్వాసం అనేటువంటిది ఉంటే నీవు దయ్యాలను కూడా వెళ్ళగొట్టగలవు. హల్లెలూయా. దయ్యాలను గడగడలాడించగలవు. ఏమంటే కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నా, నీలో విశ్వాసం అనేటువంటిది ఉండాలి. అది నేను మొన్న చెప్పాను కదా, శుక్రవారము నీవు ఎట్లాగైతే ఛార్జింగ్ పెట్టుకుంటావు, సెల్ ఫోన్ ఏం చేస్తావు, ఛార్జింగ్ పెట్టుకుంటావు. ఒకసారి ఛార్జింగ్ పెడితే సంవత్సరం అంతా పని చేసేస్తుందా? ఒక రోజంతా పని చేసేస్తుందా? నెలంతా పని చేసేస్తుందా? ఏం చేయాలా? ప్రతి రోజు కూడా నువ్వేం చేయాలా? ఛార్జింగ్ పెడతానే ఉంటే అప్పుడు నీ మొబైల్ ఫోన్ చక్కగా వర్క్ చేస్తుంది. అది మంచి పవర్ అనేటువంటిది ఫుల్ గా ఉంటది. లేదనుకో, నువ్వు ఛార్జింగ్ పెట్టలేదు అనుకో, అది వెళ్ళి 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 చివరికి ఏమైపోద్ది? డెడ్ అయిపోద్ది. చివరికి ఏమైపోతుంది? చచ్చిపోతుంది. పని చేయకుండా పనిచే వస్తువులే మారిపోద్ది.
నువ్వు దినము కూడా దేవునితో నువ్వు సహవాసం ఎంత చేస్తే నీలో అంత శక్తి పెరుగుతుంది. హల్లెలూయా. విశ్వాసం అనేటువంటి నీలో ఉండాల. ఆ విశ్వాసం నీలో లేకపోతే నీవు దేవుని వాగ్దానాలు నీవు నెరవేర్పు నీవు చూడలేవు. ఎంత చక్కని మాట. వారు రాజ్యాలను జయించారు, నీతి కార్యాలు చేశారు, వాగ్దానాలు పొందారు, సింహాల నోళ్లు మోయించారు, అగ్ని బలమును చల్లార్చారు, ఖడ్గధారను తప్పించుకున్నారు, బలపరచబడ్డారు, యుద్ధములో పరాక్రమశాలు అయ్యారు, అన్యుల సేనలను వారు పానద్రోలారు. హల్లెలూయా. ప్రేమటువంటి దేవుని బిడ్డ, ఇటు శక్తి నీకు కావాలా, ఇటు బలం నీకు కావాలా, అవిశ్వాసం అనేటువంటిది నీవు తీసేయాల. గతంలో నేను తెలియజేశాను, ఈ అలెగ్జాండర్ ది గ్రేట్ 30 సంవత్సరాల్లోనే ప్రపంచాన్ని ఏలినటువంటి గొప్ప చక్రవర్తి. అతనికి ఎదురే లేదు. ఒకసారి యుద్ధానికి వెళ్తున్నట్టంట. యుద్ధం చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఎదురుగా ఒకడు సేనతో తిరిగి వెళ్తా ఉంటే, ముందుకి శత్రువులను జయించడానికి ముందుకు వెళ్తుంటే ఒకడు పిరికోళ్ళకి వెనక్కి పరిగెత్తుకొని వచ్చేస్తున్నాడంట. వచ్చేస్తూ ఉంటే వాడిని పిలిచినట్టు అలెగ్జాండర్ పిలిచి, ఒరే నువ్వు శత్రువుని జయించడానికి కదా నువ్వు వెళ్తున్నావు, మనము గెలుపు మనకి కావాలి కదా అని చెప్పి మనం వెళ్తున్నాం కదా, నీవెంట్లో రిటర్న్ వస్తున్నావు, నువ్వెంట్లో వెనక్కి వచ్చేస్తున్నావు అని అంటే, అయ్యా ఆ శత్రువు దగ్గర చాలా బలమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి, బలమైనటువంటి సైన్యం ఉంది, చాలా ఆయుధాలు ఉన్నాయి వారి దగ్గర. ఇంతకీ నీ పేరేంటో అన్నాడంట. వాడు నా పేరు అలెగ్జాండర్ అన్నాడంట. ఏమన్నాడు? అలెగ్జాండర్ అన్నాడంట. ఓరు పిరికి సన్నాసి, నా పేరు పెట్టుకున్నావు అలెగ్జాండర్ అని. అంటే కొంతమంది యేసు అని కూడా పేరు పెట్టుకుంటారు. యేసులో ఒక రవ్వంత లక్షణం కూడా ఉండదు. ఏమంటే శాంతమ్మ అని పెట్టుకుంటూ ఉంటారు. శాంతి అనేటువంటి అందులో ఉండదు. ఎప్పుడు గొడవలాడుతూనే ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, రవంత విశ్వాసం కూడా ఉండదు. అప్పుడు అలెగ్జాండర్ అన్నాడు అంట, ఎవరే పనికి మాలిన సన్నాసి, నీ పేరైనా మార్చుకొని బుద్ధి అయినా మార్చుకున్నాడు. ఏమన్నాడు? నీ పేరైనా మార్చుకో, నా పేరు పెట్టుకున్నావు, అలెగ్జాండర్ పెట్టుకున్నావు. నీలో ఏ విధమైనటువంటి ఆ ధైర్యము లేదు, పిరికి బందలాగా ఉంటా ఉన్నావు. ఈరోజు క్రైస్తవుడు పిరికి బందలా ఉండడానికి వీల్లేదు. ధైర్యము కలిగి, నా ప్రభు నాతో ఉన్నాడు, నా ప్రభు నాకు సహాయకుడు, నరమాత్రం నన్ను ఏమి చేయగలనేటువంటి ఒక గొప్ప ధైర్యముతో నీవు ముందుకు సాగిపోవాలా. విశ్వాసముతో వారు నోళ్లను మోయించారు, సింహాల నోళ్లను మోయించారు, అగ్ని బలమును చల్లార్చారంట. వాగ్దానము నెరవేరాలంటే నీలో విశ్వాసం ఉండాలి. రెండవదిగా యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయం 8వ వచనాన్ని మేడ మీద ఉన్నటువంటి వారు చదువుతారు. అమ్మా, నీవు బోధింప తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్లింపజేసుకుని చక్కగా ప్రవర్తించదువు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, చడియుకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండను. ఎవరికి వద్దండి ఈ వాగ్దానము? అందరికీ కావాలా? గొప్ప వాగ్దానం. దిగులు పడకు, ధైర్యముగా ఉండాల్సినాడు. అయితే ఇవి నెరవేర్చడానికి ముందు ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు?
నీవు బోధింప తప్పిపోకూడదు, రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రమును దానిని ధ్యానించినట్లా నీ మార్గమును వర్ధిల్లింప చేసుకొని, వర్ధిల్లాలంటే ఏం చేయాలంట? వాక్యము చదవాల. వర్ధిల్లాలంటే వాక్యము చదవాల. వాక్యము చదువుట వల్ల వాగ్దానములు నీ జీవితంలో నెరవేరుతాయి. వాక్యాన్ని నీవు చదువుతూనే ఉండాల. ఎంతమంది నూతన సంవత్సరం నుండి వాక్యాన్ని చదవడం ఆరంభించారు? ఏమండి, ఎంతమంది మొదలు పెట్టారు వాక్యం చదవడం? చేతులు లేపండి, పర్వాలేదు, చలికాలం కదా, పైకి లేపితే ఇంకా సాగుతాయి. రైట్. మరి మిగిలిన వారు మళ్ళా తదాప్రాచ వాక్యం చదవట్లా. నీ వాక్యం చదవకపోతే వాగ్దానాలు నెరవేరుతాయి. నువ్వు అలాగే తిరుగుతూ ఉంటావు, అలాగే కొట్టుమిట్టాడుతూ ఉంటావు. నా పని నా పని నా పని నా పని అంతే. వాక్యం చదవడం దేవుని పనా? కాదు, నీ పనే. వాక్యం చదివితే దేవుడికి వచ్చేది ఏమీ లే, నువ్వే బాగుపడతావు. ఏమంటున్నాడు? నీ నివాస స్థలం నీవు వర్ధిలింప చేసుకుంటావు, నీ మార్గాన్ని వర్ధిలింప చేసుకుంటావు. రోజుకు 3 అధ్యాయాలు చదివితే బైబిల్ పూర్తి అయిపోతుంది. కనీసం ఒక అధ్యాయమైన చదువుతున్నారా? బిజీ బిజీ బిజీ. ఏమంటే వచ్చేవారు నేను పేరు పెట్టి అడుగుతాను. ఏమంటే పేరు పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ వేణుగోపాల్ గారు, మీరు వాక్యం చదివారా వారం రోజులు అని అడుగుతాను అనమాట. బాబు అలెగ్జాండర్ వాక్యం చదివావా 7 రోజులు అని అడుగుతాను. వచ్చే వారానికి సిద్ధపడరండి. ప్రియ యవనస్తుల గుడి మానికండి. ఈ పాస్టర్ గారు ఎక్కడో పెట్టాలి, పట్టుకుంటున్నారు. పట్టుకొని పీక్కు తెంచలా పట్టుకొని మిమ్మల్ని పైకి ఎక్కిస్తూ ఉన్నాను. ఏమండి, నేను పేరును అడుగుతాను. ఎవరిని అడుగుతానో తెలియదు. చదువు వచ్చిన వారిని మాత్రమే. పాపం చదువురాని వారిని మనం ఏం చేయలేము. వారు ఇప్పుడు LKGలో జాయిన్ అవ్వలేదు. కాబట్టి ఇక బాబు సమర్పణ వాక్యం చదివారా ఈ వారం రోజులని అని అడుగుతా అనమాట. వచ్చేవారు ఉదాహరణ చెప్తున్నా. కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను, వచ్చే వారాన్ని సిద్ధపడరండి. ముఖ్యంగా యవనస్తులు, పురుషులు చదవండి వాక్యాన్ని. మనమే చెప్తా ఉంటాం కదా, అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకువాడక తన కాలం ముందు మీరు కాపుకాయాలని నా ఆశ. ఏమండి, మీరు ఫలములు ఇవ్వాలనే నా ఆశ. ఎన్ని పనులు ఉన్నప్పటికీ కనీసం రోజుకి 3 అధ్యాయాలు చదివితే మంచిదే, కనీసం రోజుకి 1 అధ్యాయమైనా చదవారా అంటే చదవారంటే ఆదివారం చదువుకొని వచ్చింది కాదు, 7 రోజులు చదవారని అడుగుతాం. 7 అధ్యాయాలు కంప్లీట్ అవ్వాలి, లేదా 7 3 21 అధ్యాయాలు కంప్లీట్ అవ్వాలి. పెట్టున్నారు కదా, తిట్టుకోకండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవండి వాక్యాన్ని. బైబిల్ పెనియల్ గాస్పెల్ బ్యాప్టిస్ట్ చర్చ్ లో అందరూ బైబిల్ చదివేటువంటి వారుగా ఉండాలి. అందరూ బైబిల్ పట్టుకొచ్చేవారుగా ఉండాలి. అందరూ బైబిల్ పూర్తి చేసిన వారుగా ఉండాలి. అది ఆత్మీయాభివృద్ధి అంటే. అది మనకి కావాలా ఈ నూతన సంవత్సరంలో. పనులు చక్కబెడతాం, కార్యాలు చేసేస్తాం, అవి ఇవి జరిగించేస్తాం, అది సెకండరీ. బిబ్లికల్ నాలెడ్జ్ లేకుండా నువ్వేమీ చేయలేవు. వాక్య ధ్యానము లేకుండా ఇస్సాకు లాంటి వాడు ఏం చేశాడట? సాయంకాలం పూట వాక్యాన్ని ధ్యానం చేసేవాడు. ఇస్సాకు విత్తనము వేయగా ఏమైపోయిందంట? 100 ఫలించిందంట. హల్లెలూయా. 100 ఫలించాలంటే నీవు వాక్యము ఎదగాల. మిగతా చక్కబెడుతున్నావు, ఓకే, మంచిదే. కాదు, మొట్టమొదటిగా నీకు ఆధ్యాత్మికమైనటువంటి లక్షణాలు రావాలా, బిబ్లికల్ నాలెడ్జ్ రావాలా, వాక్యాన్ని నువ్వు చదవాలా. దేవుడు ఏం మాట్లాడాలో నీకు తెలియకుండా ఎగ్జామ్ ఏం రాస్తావు? టెక్స్ట్ బుక్ చదవకుండా ఎగ్జామ్కి వెళ్తే వాడు పాస్ అవుతాడా, ఫెయిల్ అవుతాడా? గట్టిగా చెప్పరా? మరి బైబిల్ చదవకుండా నీ జీవితాన్ని గడిపేస్తూ ఉంటే నువ్వు పరలోకానికి వెళ్తావు, నరకానికి పోతావా? ఇది ప్రేమ లేక దేవుడు మనకి ఇచ్చినటువంటి
ఇది ప్రేమ లేక. ప్రేమ లేక అంటే ఆ లేక ఆలోచించకండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రాణాన్ని త్యాగం ఇచ్చినటువంటి ఈ బైబిల్ ఇది చదవకపోతే ఆయన ప్రేమ నీకేమర్థం అవుతుంది? ఆయన క్రియలు నీకేం తెలుస్తాయి? రేపొద్దున నీ మనవడో కొడుకో పుట్టి నన్ను అబ్రహాం అంట, అబ్రహాం తండ్రి ఎవడంటే అడిగాడు అనుకో, మీ అమ్మని అడగాలంటావా? బెబ్బే నీకు బిబ్లికల్ నాలెడ్జ్ లేకపోతే, బేసిక్ లేకపోతే, పునాది లేకపోతే నీ ఇల్లు ఎలా నిలబడుతుంది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, చదవండి వాక్యాన్ని చదివితేనే వాగ్దానాలు నీవు స్వతంత్రించుకోగలవు. మూడో విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 11వ వచనం. 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. హల్లెలూయా. వాగ్దానములు నెరవేర్చాలంటే దేవుని అందలి భయము ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. ఆ రెండు, భయము లేకపోతే, పరిశుద్ధత లేకపోతే వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేరలేవు. నువ్వు ఎవరికి భయపడినా భయపడకపోయినా నీవు దేవునికి భయపడాలి. అమ్మో, నా దేవుని సన్నిధి, అమ్మో ఇక్కడ నా దేవుడు ఉన్నాడు, నేను ఎటువంటి తప్పుడు పనులు నేను చేయడానికి వీల్లేదు, నేను ఎటువంటి లంచాలు తీసుకోవడానికి వీల్లేదు, ఎటువంటి దొంగ త్రాసు ఉండడానికి వీల్లేదు, అక్రమ సంపాదన అనేటువంటిది ఉండడానికి వీల్లేదు. ఎవడైనా నా పొరుగు వాడు ఏదైనా అన్యాయంగా మర్చిపోయి మళ్ళీ తిరిగి ఇచ్చేస్తే మళ్ళీ తిరిగి ఇచ్చేటువంటి స్థితిలో నేను ఉండాలి. అలాగే త్రాగుడు, జోదము, ఏమంటే వ్యభిచారము, కామకృత్యాలు, అశ్లీలమైనటువంటి వాటిని చూడడం అనేటువంటిది. ఇంకా నీ సెల్ ఫోన్ లో ఇంకా సినిమా పాటలు ఉన్నాయంటే నీ దగ్గర పాపం ఉన్నట్టే. ఆ పాపాన్ని నువ్వు ఎక్కడ హత్తుకుంటున్నావు? గుండెకేసి మరి హత్తుకుంటున్నావు. నీ పాకెట్ లో పెడతావు కదా. ఆ పాపాన్ని నువ్వు ఎక్కడ హత్తుకుంటున్నావు? గుండెకేసి మరి హత్తుకుంటున్నావు మాట. నీ ఫోటోలు, నీ యొక్క అశ్లీలమైనటువంటి దృశ్యాలు, దాన్ని బైబిల్ని, వాక్యాన్ని హత్తుకొని జీవించాల్సింది పోయి నువ్వు దేన్ని హత్తుకుంటున్నావు తెలుసా? నీ మొబైల్ ఫోన్ నువ్వు హత్తుకుంటున్నావు. చూడటం లేదా దేవుడు నిన్ను? చూడటం లేదా? ఉండిపోతున్నాడు. చూస్తున్నాడా చూడలేదా? మాట్లాడండి. ప్రేక్షకులం, మనం ఆరాధికులం. ప్రేక్షకులం కాదు, ఆరాధికులం కదా. చూస్తున్నాడు కదా దేవుడు నిన్ను. ఇక వాగ్దానం ఏం నెరవేరుతుంది? నీలో పరిశుద్ధత లేకపోతే పెద్దోళ్ళు అదే పని, పిల్లలు అదే పని, ఆడోళ్ళు అదే పని. రోడ్డు మీద ఎదురుగా ఏమొస్తుందో కూడా చూసుకోకుండా ఇలా వెళ్ళిపోతా ఉన్నారు ఈ మధ్యకాలంలో. ఏదొచ్చి గుద్దుతుందో తెలియదు, ముందేదొస్తుందో తెలియదు, ఇలా ఎత్తుకొని వెళ్ళిపోతారు కొంతమంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, చాలా మంది అది ఒక పెద్ద వ్యసనం. తాగుబోతు కన్నా భయంకరమైనటువంటి వ్యసనం సెల్ ఫోన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ మధ్యకాలంలో చాలా మంది పిల్లలు హాస్పిటల్ అడ్మిట్ అయిపోతా ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? మొన్నెప్పుడో ఒక స్కూల్లో జరిగింది. వాళ్ళ తాత మొబైల్ ఇవ్వలేదు అన్నారని చెప్పేసి, వాడు మొబైల్ తీసుకుని ఆడుతున్నాడని చెప్పి వాళ్ళ తాత వాళ్ళు ఎవరో సంథింగ్ తిడుతున్నారని చెప్పేసి వాడు ఇంటికి వెళ్ళి నాకు మొబైల్ కొనివ్వలేదు, మొబైల్ ఇవ్వట్లేదు అని చెప్పేసి వాడు ఊరేసుకొని చచ్చిపోయాడు. వాడు ఊరేసుకొని చచ్చిపోయి, తల్లిదండ్రులారా మీ సెల్ ఫోన్ మీరు లాక్ చేయండి. మీ పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వకండి. ఒక అరగంట గంట ఇవ్వండి, మళ్ళీ తీసుకోండి.
వాళ్ళు ఏం చూస్తున్నారో కూడా మీరు వాచింగ్ చేయండి. లేకపోతే చాలా తీవ్ర పరిణామాలు తర్వాత నువ్వు ఎదుర్కొంటావు. చచ్చిపోయి ఊరేసుకున్నాడు సెల్ ఫోన్ లేదని. ఈరోజు నిద్రలో కూడా ఎలా వెతుక్కుంటూ ఉన్నారు సెల్ ఫోన్, అలాగా ఎక్కడ పెట్టారా అని తెల్లారు లెగ్గానే వెతుక్కుంటూ ఉన్నారు. అది లేకపోతే కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళా మళ్ళా వెనక్కి వెళ్దాన్ని తెచ్చుకుంటూ ఉన్నారు. ఈ రోజు దాంట్లో ఎవరైనా వచ్చి బైబిల్ మర్చిపోయారు వాళ్ళ అమ్మ అన్నది అనుకో, ఆ పర్లేదు మనం మేనేజ్ చేసేస్తాను అనుకున్నాం. సెల్ ఫోన్ తెచ్చుకోలేదని చెప్పండి, అది ఇంటికి వెళ్ళి తెచ్చుకుంటాడు సెల్ ఫోన్. చాలా భయంకరమైనటువంటి వ్యసనం అది. ఒకసారి కూర్చుంటే క్లిక్ అని అంటుంది కదా, క్లిక్ చేసావా అన్నాడు యేసుక్రీస్తు ప్రభువుకి చూపించిందంట సాతాను. అట్లాగే నీ చేతిలో చూపించేస్తా ఉంది. ఎక్కడో లేదండి పాపం, నీ చేతిలో నువ్వు పెట్టేశాడు సాతాను, నీ జోబులో పెట్టేశాడు సాతాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీ పరిశుద్ధతను చూస్తున్నాడు. నువ్వు ఆయన భయపడుతున్నావా లేదా? నువ్వెవరికి భయపడినా భయపడుకుని దేవునికి నువ్వు భయపడవు. నువ్వు చూసే వాటిని నువ్వు దేవుని సన్నిధిలో కూర్చుంటూ ఉంటారు, అట్లాగా చాటింగ్ చేస్తా ఉంటారు. సౌండ్ రాదు కదా. హాయ్ ఫ్రెండ్, హౌ ఆర్ యూ? ఏం చేసావురా? బయటికి వెళ్ళావురా. నువ్వు తిన్నావురా? ఈరోజు టిఫిన్. ఎందుకంటే పనికి మారినటువంటి భయం ఉందా దేవుడు అంటే నీకు? దేవుడంటే భయం ఉంటే టైంకి రావాలా చర్చ్? టైంకి రాకపోవడం కూడా భయం ఉన్నట్టు లేనట్ట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాగ్దానములు నీ జీవితంలో నెరవేరాలంటే పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. హల్లెలూయా. మొట్టమొదటిగా విశ్వసించుట వలన వాగ్దానాలు స్వతంత్రించుకుంటాం. రెండవదిగా వాక్యము ధ్యానించుట వలన వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాం. మూడవదిగా దేవుని ఎడలి భయము, పరిశుద్ధత. ఆ దేవుని యొక్క భయం వల్లే కదా యోసేపు తీసుకుని ఎక్కడ కూర్చోబెట్టాడు దేవుడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎక్కడికి వెళ్ళినా భయం, ఒంటరిగా ఉన్నప్పుడు భయం. పొతీఫర్ ఇంట్లో తన భార్య ద్వారా పాపమే దగ్గరికి వచ్చినప్పుడు కూడా అమ్మో నీకు నా దేవునికి నేను ద్రోహము చేయలేను. మనం కూడా దేవునికి ద్రోహం చేయాలని లేదు. ప్రారంభస్తులు బాగానే ఉంటాయండి, రాను రాను అన్ని సమకూడినప్పుడే ఆ లోపల ఉన్నటువంటి భయం కాస్త పోతుంది. ఇప్పుడు ఏమవుతుంది మళ్ళా ఇంకో ఏదో కరోనా, ఏది హెచ్ఎంపీవి అదేదో మళ్ళా వస్తుందని చెప్పి మళ్ళీ వింటున్నాం కదా. మళ్ళా మాస్కులు రెడీ చేసుకోవాలని వింటున్నాం. ఎందుకు వస్తుంది? నువ్వు ప్రార్థన జీవితంలో దిగజారిపోయేవాడు మళ్ళా వస్తుంది. కరోనా వచ్చినప్పుడు ఎలాంటి కుటుంబ ప్రార్థనలు చేసాం అసలు గుర్తు చేసుకోండి. ఇప్పుడు ఎలా చేస్తున్నాం? ఇంట్లో కుటుంబ ప్రార్థనే లేదు కదా, ఫ్యామిలీ ప్రేయర్సే లేవు చాలా మంది కుటుంబాల్లో. రావా తెగుళ్ళు, అప్పుడు మళ్ళా నీ ఇంటి పక్కోడికి హెచ్ఎంపీఓ రాయిందనగానే ఇంట్లో మోకాలు వేసేస్తాం. పక్కోడికి వీధిలోడి కొడుకు వచ్చిందనగానే చాలు, ప్రభువా నా కుటుంబాన్ని రక్షించండి ఆయన. ఎక్కడ లేని కన్నీరు, ఎజ్రా లాంటి ప్రార్థన, నెహమ్యా లాంటి ప్రార్థన, చేప కడుపులో యోనా చేసిన ప్రార్థన, ఇవన్నీ దించేస్తా ఉంటాం కదా. ఏమిటి దేవుని బిడ్డరా, నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఎడల నీవు భయము కలిగి, అమ్మో నేను ప్రార్థన చేసుకోలేదు, అమ్మో నేను వాక్యం చదవలేదు, ఆ రీతిగా మన జీవితాలు ఉండాలి. భయముతో ఉండాలి. నా ప్రభువు చూస్తున్నాడు. ఎవరు చూసినా చూడకపోయినా నీ ప్రభువు నిన్ను ఎప్పుడు చూస్తూ ఉన్నాడు. నీ క్రియలు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు, నీ తలంపులు, నీ మాటలు అన్ని ఆయనకి తెలుసాయి. ఏమి నీవు దాయలేవు. సీసీ కెమెరా కన్నా 1,000,000 రెట్లు పవర్ఫుల్ అయిన కళ్ళు. ఎక్కడ దాక్కుంటావు నువ్వు? యోన వెళ్ళి చేపడులో ఉన్నా దేవుడు చూసాడు కదా. నువ్వు ఎక్కడికి పోయినా సరే ఆయన కళ్ళు నుంచి నువ్వు తప్పించుకోలేవు. నువ్వు దేవునికి భయపడు. మరొక విషయం చెప్పి నేను ముగిస్తాను, టైం అవుతుంది కాబట్టి.
వాగ్దానాలు నెరవేరాలంటే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 6వ వచనాన్ని చదివితే 4 నుంచి చదవండి అమ్మా. ఇతడెంత గనుడో చూడండి. మూల పురుషుడైన అంటే షాలేం రాజు గురించి ఆ యొక్క మెల్కీసెదెకు గురించి చెప్తున్నాడు. మెల్కీసెదెకు లేదా షాలేం రాజు ఎంత గనుడో చూడండి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. మరియు లేవి కుమారులో నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరుడు అబ్రహాము గర్భవాసు నుండి పుట్టినను ధర్మశాస్త్రము చెప్పిన వారు ప్రజల యొక్క 10వ వంతును పుచ్చుకున్నటకు ఆజ్ఞ పొందినారు గాని అబ్రహామునంత 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములు పొందిన వారిని ఆశీర్వదించును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవునికి ఇచ్చుట వలన వాగ్దానాలను స్వతంత్రించుకోవచ్చు. అబ్రహాము షాలేము రాజుకి ఇవ్వవలసినటువంటి ఆ 10వ భాగాన్ని మెల్కీసెదెకు చూడండి. ఇదే విషయాన్ని మనము ఆదికాండము 14వ అధ్యాయం ఒకసారి చూడండి. ఆదికాండము 14వ అధ్యాయము 20వ వచనం చదవండి. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక నీవు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలోని ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అసలు యాక్చువల్ గా కొన్ని సంఘాల్లో ఈ అలవాటు ఉంది. ఏంటో తెలుసా? ఇచ్చేటువంటి వాగ్దానం ఇచ్చే ముందు ఏం చేయాలో తెలుసా? దేవునికి కానుక వేస్తారు. నేను ఆ సిస్టమ్ తీసుకొని రావలేదు. వాగ్దానం తీసుకొని విశ్వాసులు తెలుసు కదా వాళ్ళకి అని చెప్పేసి నేను తీసుకుంటాను. కానీ మనము గమనించినట్లయితే దేవునికి మనము ఇచ్చుటలో నమ్మకంగా ఉన్నామా? అది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. అది కూడా వాగ్దానాలు నెరవేరకపోవటానికి అది కూడా అడ్డు ఆటంకమేనని వాక్యం తెలియజేస్తాం. అబ్రహాము వాగ్దానములను స్వతంత్రించుకున్నాడు. కాబట్టి ఎక్కడ కూడా నేను చాలాసార్లు చెప్పాను, కొంతమంది సహోదరులను ఎరుగుదను. ఆ సహోదరుల ద్వారా వారు ఫస్ట్ అడుగుతారు, అయ్యా నాకు జీతం వచ్చిందని. కానీ సహోదరులు, అమ్మా నువ్వు దేవుని కానుక వచ్చావా? బిడ్డలు అడుగుతారు. కొంతమంది బిడ్డలకు కూడా సంఘంలో కొంతమంది బిడ్డలకు కూడా తల్లిదండ్రులుగా నేర్పిస్తూ ఉంటున్నారు దేవునికి కానుక ఇవ్వడం అనేటువంటి. నీవు దేవునికి ఇచ్చుటలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? ఎన్ని నెలలు దాటేసావో కొంతమంది ఏమండి, కొంతమంది నెల ఈ నెల ఇవ్వలేదుగా, పర్వచ్చు నెల ఇవ్వచ్చు, 2 నెలలు పోయింది మళ్ళీ 3వ నెల ఇవ్వచ్చులే. నిజంగా దేవుని సొమ్ము ఇంట్లో మనం ఉంచుకోకూడదు. దేవునికి చెందాల్సింది దేవునికి మనము ఇవ్వాలి. ఆ విషయంలో కూడా నీవు నమ్మకంగా ఉండాలి. అబ్రహాము 10వ భాగమును ఇచ్చాడు. విశ్వాసులకు తండ్రిగా వాగ్దానాలు వాళ్ళ జీవితంలో నెరవేరాయి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ రీతిగా మనం వాగ్దానాలు స్వతంత్రించుకోవడం కోసము దేవునికి ఇష్టలుగా యోగ్యమైనటువంటి వారిగా మనం జీవించగలిగితే దేవుడు మన జీవితాల్లో వాగ్దానాలు నెరవేరుస్తాడు. సమయం అవుతుంది కాబట్టి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రభు చిత్తమైతే వచ్చే వారం మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేరాలి. అటువంటి చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. కానుకలను సేకరించుకుందాం.